జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పుష్ప సీన్ చోటు చేసుకుంది. కారులో గంజాయి తరలిస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఘనపురం మండలంలోని రవినగర్ వద్ద గంజాయి అక్రమ రవాణా చేస్తున్న స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి 40 లక్షల రూపాయల విలువైన 160 కిలోల గంజాయి కారు స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. గంజాయిని పట్టుకోవడంలో కృషి చేసిన ఎస్ఐలను పోలీస్ సిబ్బందిని అభినందించి రివార్డుతో సత్కరించారు. నమస్తే. ఇప్పుడు లాస్ట్ ఒక సంవత్సరం నుంచి స్పెసిఫిక్లీ దిస్ 2024 నుంచి భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో ఒక డ్రగ్స్ ఫ్రీ భూపాలపల్లి ఉండడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము. సో కంటిన్యూస్గా ఏదైనా కౌన్సిలింగ్ గురించి, తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ స్మగ్లర్స్, కన్స్యూమర్స్ ఆ గురించి మేము చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము. దాంట్లో ఆఫ్టర్ 1 year వీ గాట్ దిస్ ఈస్ ద మేజర్ సక్సెస్ ఇన్ లాస్ట్ 5 years ఆఫ్ భూపాలపల్లి క్రైమ్. సో ఇప్పుడు యాజ్ పర్ ద క్రైమ్ ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ వెహికల్ చెకింగ్ నడుస్తుంది ఇన్ ఘనపురం మండల్. సో ఆ టైమింగ్లో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఒక స్విఫ్ట్ కార్ బేరింగ్ నంబర్ AP29 AC 6115 దాంట్లో ఒక గాంజా స్మగ్లింగ్ నడుస్తుంది ఫ్రమ్ ఒడిశా, ఆంధ్ర నుంచి ఇక్కడ మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో వస్తుంది. సో దాంట్లో వచ్చిన ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మేము వెహికల్ చెకింగ్ చేస్తే మాకు ఆ వెహికల్ దొరికింది. ఆ వెహికల్లో టోటల్ 4 మెంబర్స్